హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. ఈ సెషన్ వచ్చేసేసి మీ కమెంట్స్కి నేను ఆన్సర్ చేస్తాను కదండి. ఆ సెషన్ ఇది ఫస్ట్ వచ్చేసేసి, డియర్ ఫ్రెండ్, ఐ సా యువర్ రిప్లై టు కమెంట్స్. దెర్ వాజ్ ఎ కమెంట్ దట్ వన్ హ్యాస్ టు సెల్ ప్రాపర్టీస్ ఇఫ్ హీ ఫాలోస్ యూ. సో your reply to that disappoint any technical and only possibility, and if it is not so, there is no concept of stop loss. దీనికి నేను కంప్లీట్గా అగ్రీ చేస్తానండి. సో నేను చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఫాలో కమ్మని చెప్పలేదు, ఫాలో కావద్దని చెప్పలేదు. సో నా అనాలిసిస్, నా వ్యూ చెప్తున్నాను. దానికి ఏం ఆన్సర్ చెప్పానో నాకు గుర్తులేదు యాక్చువల్గా. బట్ వాట్ ఎవర్ యూ సే, స్టాప్ లాస్ ఉంది, ఇవన్నీ ఉంటాయి కదా. బేస్డ్ ఆన్ దాట్ ప్రతి వీడియోలో కూడా నేను స్టాప్ లాస్ తీసుకోమని చెప్తాను. బట్ స్టిల్ అది కైండ్ ఆఫ్ వాళ్ళు కైండ్ ఆఫ్ డిగ్రేడ్ చేయడానికి పెట్టే కమెంట్స్ అండి. అవి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. వారి కోసం మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ద వే యూ అడ్రస్డ్, లైక్ మీరు అడ్రస్ చేసిన విధానం అయితే నచ్చింది. డియర్ ఫ్రెండ్ అని చెప్పేసి మీరు చాలా మృదువుగా చెప్పాలని చూశారు. మిమ్మల్ని హర్ట్ చేస్తే వాళ్ళ కోసం అని మీరు హర్ట్ కావాల్సిన పని లేదు యాక్చువల్లీ. సింపుల్ థింగ్ అండి, నచ్చితే చూస్తారు, నచ్చకుంటే చూడరు, అంతే. అంతకు మించిన దానికి వాళ్ళు ఏదో పెట్టేశారని మనం మేబీ అతను నిజంగా కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఆస్తులు అమ్ముకోవాలి వేరే ఛానల్స్లో చూసి ఉండొచ్చు, లేకుంటే నిజంగానే స్టాక్ మార్కెట్లో అతనికి సక్సెస్ రాకపోయి ఉండొచ్చు. బట్ ఐ హ్యావ్ టోల్డ్ మై ఒపీనియన్ ఫ్రమ్ మై ఎండ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, ఫాలోడ్ సమ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ టుక్ ట్రేడ్స్. I lost almost 50k. He put trades only related of option buying. That too, he has given all CE options in May month. All are losses. I realize it now. Even if I lost on my own, I feel it like experience. That's the one of the wrong steps I took. See, ఇది అందరు తీసుకుంటారండి ఈ స్టెప్స్. మేబీ అతను ఎవరు టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అయ్యారో తెలియదు. అతను కరెక్టే చెప్పిండొచ్చు, తప్పే చెప్పిండొచ్చు, మనకు తెలీదు. సో ఇక్కడ ఏంటంటే, వేరే వాళ్ళ కాల్స్ బ్లైండ్గా తీసుకోవడం అనేది చాలా చాలా పెద్ద తప్పండి. ఒకటి, మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ తీసుకున్నారంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, దట్ టు ప్రూవన్ ఆర్ సర్టిఫైడ్ వాళ్ళ దగ్గర తీసుకున్నారంటే దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ వాళ్ళు చెప్పినట్టు కూడా సక్సెస్ అవుతాను, కానీ లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ఎనీ ఇంట్రాడే ట్రేడింగ్కి వాటికి ఏంటంటే, మీకంటూ ఒక అనాలిసిస్, మీకంటూ ఒక అట్లీస్ట్ మినిమం థింగ్స్ తెలిసి ఉంటే మీరు పెడితే మీకు కనీసం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే వేరే వాళ్ళు చెప్పింది మీరు పెట్టారంటే, మీరు చెప్పింది 100% రైట్, మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా మిగలదు. లాస్ట్ డబ్బులు ఎట్లా పోతాయి. సో ఇది మేబీ వేరే వాళ్ళకి ఐ ఓపెనర్గా ఉండొచ్చు అని అదే రిప్లై పెట్టాను మీకు ఆల్రెడీ నేను. మళ్ళీ ఇది, ఐ డిడెంట్ మీన్ దట్ యు ఆర్ నాట్ మెన్షనింగ్ స్టాప్ లాస్. I wanted to say that no technical analysis in one day advance is correct and no technical analyst is perfect. For Bank Nifty day trading, Arun indicator gives advance signal. All other indicators, after your video 1 year back that one can make money in day trading, I have been experimenting. Thanks for motivating me. For the last 1 month only I am doing day trading confidently in Bank Nifty. ఒక నిమిషం, ఇది పూర్తిగా చదువుతానండి ఎందుకంటే I want to reply to this. Thanks for putting effort and share. Every trader has to do his own work since action begins once the market opens only. ఇది నేను ఎక్కడ దీనికి అగెనెస్ట్గా అతనికి ఆన్సర్ చెప్పిన దాంట్లో నేను ఎక్కడ చెప్పినట్టు నాకు అనిపించట్లేదు. మీరు చెప్పినటువన్నీ ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నేను మెన్షన్ చేస్తాను నేను అనుకుంటున్నా. మేబీ ఒకవేళ నేను అది ప్రాపర్గా మెన్షన్ చేయలేక మిస్కమ్యూనికేట్ అయితే, ఆయన ఆస్తులు అమ్ముకోవాలి అన్నప్పుడు నా ఛానల్ ఫాలో అవ్వద్దని చెప్పాను. ఓకే, నాకు పెద్ద వ్యూస్ కూడా రావట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే, ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు చూడరు. మీకంత ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఈ ఛానల్ చూస్తే అంటే చూడొద్దు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ మై సేక్. సో అది నేను చెప్పాలనుకునేది. టెక్నికల్ అనాలిసిస్ కరెక్ట్ కాకపోవచ్చు, రేపు ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత యాక్షన్. నేను ఇవన్నీ కాదని నేను ఎక్కడ చెప్పలేదు. అండ్ నేను కూడా కంప్లీట్లీ బిలీవ్ చేస్తాను దాంట్లో. ఎవ్రీ టెక్నికల్ అనలిస్ట్ మీరు చెప్పినవన్నీ కంప్లీట్లీ బిలీవ్. అండ్ అరోన్ ఇండికేటర్ గురించి ఏదో మాట్లాడారు. యూ మైట్ బీ బిలీవింగ్ ఇన్ అరోన్ ఇండికేటర్, ఐ మైట్ బీ బిలీవింగ్ ఇన్ సమ్ అదర్ ఇండికేటర్. సో దాన్ని కూడా నేనేం కమెంట్ చేయట్లేదు. ద ఓన్లీ కమెంట్ ఆర్ ద ఓన్లీ రెస్పాన్స్ వాట్ ఐ హ్యావ్ గివెన్ ఈజ్, మీకు అంత ఇష్టం లేనప్పుడు ఎవరు చూడమన్నారు నా వీడియోస్ని అని నేను అన్నాను, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ లైక్ ఐఎమ్ 100% రైట్. ఎవరు 100% రైట్ కాదు. ఈవెన్ నేను చేసిన అనాలిసిస్లో కూడా కొంచెం అటు ఇటు ఒక్కొక్కసారి భారీ వేరియేషన్ కూడా రావచ్చు. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ ట్రేడర్. ట్రేడింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ బిజినెస్. ఏ బిజినెస్ అయినా కానీ అంతే. ఓకే,
ఓకే, సూపర్ చెప్పారు సార్. కోర్స్ చేశాను బట్ ఇంత క్లియర్గా చెప్పలేదు సార్, థ్యాంక్ యూ. సో ఇదేదో పాత ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చాలా పాతది, అది చాలా బేసిక్ వీడియో చూసి ఈ కమెంట్ పెట్టారు. సో ఇవి అడ్వాన్స్డ్ ట్రేడింగ్ కోర్సులలో చెప్పరండి, మీరు తీసుకుంది అడ్వాన్స్డ్ ట్రేడింగ్ కోర్స్ అనుకుంటా. అది బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ గురించి కవర్ చేశాను నేను దాంట్లో, అంతే నాకు తెలిసినంత వరకు. ఎనీహౌ మీరు లైక్ చేస్తే అదే చాలు. సో బ్రో సూపర్, థ్యాంక్ యూ. Good analysis sir, thank you sir. What level we have to choose for CE and PE? ఓకే, ఇక్కడ వచ్చేసేసి మనము రోజు చెప్పే అనాలిసిస్లో మీరు సిఈ తీసుకోవాలా పిఈ తీసుకోవాలా అంటే, సిఈ తీసుకుంటే ఏం చేస్తారంటే కింద అంటే కరెంట్ ప్రైస్కి దగ్గరలో ఉన్న సిఈ, కింద ఉన్న దగ్గర సిఈ ఏదైతే ఉంటుందో ఓకే, ఆ దగ్గర సిఈని తీసుకోండి. పిఈ తీసుకునేటట్లయితే దగ్గరలో ఉన్న పైన ఉన్న పిఈని తీసుకోండి. ఓకే, పిఈ అంటే ఫర్ సెల్లింగ్ కదా, సిఈ అంటే ఫర్ బయింగ్ కదా, దాని కింద తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా అదే ప్రైస్ అంటే అదే ప్రైస్ సిఈ పిఈ కూడా తీసుకోవచ్చు. కొంచెం అటు ఇటు ఒక 100 అటు ఇటు ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏం రాదండి. అంటే మనం చేసే ట్రేడింగ్కి నేను ఇచ్చే లెవెల్స్కి అయితే ఇది సూటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నవ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 16,600. వాట్ లెవెల్ వీ హ్యావ్ టు చూస్ ఫర్ ఎ సేఫ్ ట్రేడ్? 16,600 దగ్గర ట్రేడ్ అవుతుంటే మీరు 16,600 పిఈసిఈ తీసుకోవచ్చు. అట్లా కాకుండా 16,650 అట్లా అవుతుంది అనుకోండి, 650 670 అట్లా ఉందనుకోండి, 16,600 సిఈ తీసుకుంటాము, 16,700 పిఈ తీసుకుంటాం. అంటే పిఈలో ట్రేడ్ చేయాలనుకుంటే 16,700 తీసుకుంటాము. ఓకే, సో అట్లా అనమాట, అట్లా ప్లాన్ చేసుకోవాలి. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. ఏంటో ఈ ఫైనాన్షియల్ పీపుల్స్ అస్సలు లైక్ కూడా చేయరు. గైస్ ప్లీజ్ ఎంకరేజ్ సమ్ జెన్యూన్ క్రియేటర్స్. హీ ఈస్ డూయింగ్ ఫర్ టు అస్ అట్లీస్ట్ 10% లైక్స్ కూడా లేకపోతే ఎలా? ఎంటర్టైన్మెంట్కి లైక్స్ అవసరం లేదు, బట్ వాటిని లైక్ చేస్తారు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అవసరం, బట్ అలాంటివి ఎంకరేజ్ చేయరు. వై? దిస్ ఈజ్ అగెనిస్ట్ టు నాలెడ్జ్. ఇకనైనా ఈ ఛానల్ని బ్రో సపోర్ట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ. సో అండ్ సో పర్సన్ పేర్లు చెప్పకూడదు అనుకున్నాం కదా, సో థ్యాంక్ యూ అండి. సో మనం ఏం చేయలేము. మేబీ ఎంటర్టైన్మెంట్కి మోర్ డిమాండ్ ఉండొచ్చు జనాల మనసులలో. ఎనీహౌ లైక్ చేసి కమెంట్ చేస్తే ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ అండ్ మీ సపోర్ట్కి థ్యాంక్ యూ. ఒకే స్ట్రాటజీని ట్రై చేయండి, 100 స్ట్రాటజీలు ట్రై చేస్తే క్యాపిటల్ గోవిందా. ఒకే స్ట్రాటజీని జీవితాంతం ట్రై చేస్తూ కూర్చున్నామంటే కొత్త స్ట్రాటజీలు ఎవరు కనిపెట్టరు. ఓకే, కొత్తది ఎప్పటికప్పుడు ట్రై చేయాల్సిందే. బట్ మీకు స్టాప్ లాస్ రిస్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఒక స్ట్రాటజీ వర్క్ అయిన తర్వాత ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది, నెక్స్ట్ స్ట్రాటజీ చూద్దాం అనుకునేవాళ్ళు. నాకు ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది, కొన్ని రోజులు ఈ స్ట్రాటజీ నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఈ డబ్బులు సంపాదించిన తర్వాత నెక్స్ట్ వెళ్తా అనడంలో తప్పులేదు. కానీ జీవితాంతం ఇంకొక స్ట్రాటజీ వర్క్ అవుతుందని అట్లాగే అన్నీ ఉంటే ఇప్పటికి మీకు ఆ ఒక్క స్ట్రాటజీనే ఉండేది స్టాక్ మార్కెట్లో. అందరూ అది ఒక్క స్ట్రాటజీనే ఫాలో అయ్యేవాళ్ళు. సో నేను దీన్ని కంప్లీట్గా అగ్రీ చేయట్లేదు. లాస్ అయినా కానీ కొత్త స్ట్రాటజీలు, కొత్త వే ఆఫ్ థింకింగ్ ఉంటేనే కొత్తవి అనేవి కనిపెట్టగలుగుతారు, ఏ ఫీల్డ్లో అయినా అని, స్టాక్ మార్కెట్లోనే కాదు. సో అప్పుడు కొంచెం మనం డబ్బులు లూజ్ కావాల్సి వస్తుంది. ఇట్స్ ఎ కామన్ థింగ్. డోంట్ డూ ఓవర్ ట్రేడింగ్. నేను ఓవర్ ట్రేడింగ్ చేయట్లేదండి. నేను నా ఓవర్ ట్రేడింగ్ అంటే మీ స్టాప్ లాస్ మీరు ఎంత లాస్ చేయాలనుకుంటున్నారో మీకు లిమిట్ లేకుండా, దానికి సంబంధం లేకుండా ట్రేడ్ చేయడము నా దృష్టిలో ఓవర్ ట్రేడింగ్ అంటే. సో నేను చేసేది ఓవర్ ట్రేడింగ్ కాదు. సో ఐ నో మై లిమిట్స్ అండ్ ఐ నో హౌ మచ్ ఐఎమ్ లూజింగ్. అండ్ అంత లూజ్ అయినా కానీ నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏం దెబ్బతినదు అన్నప్పుడే నేను లూజ్ చేసుకుంటాను. దాంట్లో లూజ్ చేసుకోవడానికి నేను ఎంత ట్రేడ్ అన్నా చేస్తాను. సో అది ఓవర్ ట్రేడింగ్ కాదు. ఫస్ట్ థింగ్, అనాలిసిస్ ఎవడైనా చేస్తాడు, ఫాలో అవ్వడం, హోల్డ్ చేయడం అస్సలు దిమ్మ తిరిగే విషయం. ఎనీవన్ అగ్రీ? నేను అగ్రీ చేయట్లేదండి. ఏంటంటే ఇక్కడ అనాలిసిస్ ఎవడైనా చేసేటట్లయితే ఇంకా ప్రాబ్లం ఏముంది, ఎవరు వాళ్ళు అనాలిసిస్ చేసేసుకోవచ్చు. ఓకే, అనాలిసిస్ చూసి మేబీ మీరు చాలా ఈజీగా చేయొచ్చు, మీ అంత తెలివితేటలు నాకు లేకపోవచ్చు. బట్ నా దృష్టిలో అనాలిసిస్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. ఇట్స్ నాట్ ఈజీ. నేను క్రూడ్ ఆయిల్ నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ షిఫ్ట్ కావడానికి నేను చాలా కోర్సులు తీసుకోవాల్సి వచ్చింది, చాలా అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. చాలా తర్వాత నేర్చుకున్న తర్వాతే ఒక అనాలిసిస్లో కొద్దో గొప్ప కొంచెం వర్కౌట్ అయ్యే అనాలిసిస్ చేయదలుచుకున్నాను. ఈజీ అయితే కాదు, ఇట్స్ నాట్ ఈజీ అనాలిసిస్ చేయడం కూడా. ఓకే, సో మీ తర్వాత ఎవరో 17,300 3 డేస్లో వెళ్తుందని కమెంట్ పెట్టారు. పాపం వెళ్ళలేదు. పాపం ఆయన కూడా అనాలిసిస్ చేతనైనట్టు లేదు నాకు తెలిసి. సో ఇట్లా అనాలిసిస్ ఈజీ ఎవడైనా చేసే రకంగా చాలా తక్కువ మంది ఉంటారు. మీకు బై గాడ్స్ గిఫ్ట్ ఆ దేవుడు అనాలిసిస్ చాలా ఈజీగా చేసే శక్తిని ఇచ్చినట్టున్నాడు. సో దానికైతే నేను అగ్రీ చేయట్లేదు. అనాలిసిస్ చేయడం ఒక ఎత్తు, దాని తర్వాత పొజిషన్స్ తీసుకొని హోల్డ్ చేయడం కూడా ఒక ఎత్తు. రెండు ఉన్నాయి.
అనాలిసిస్ చేయడం ఈజీ అయితే కాదు. సెకండ్ థింగ్ వచ్చి హోల్డ్ చేయడం కూడా ఈజీ కాదు. ఎందుకంటే ఇంటియల్ అనలిస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ విషయంలో నేను కంప్లీట్గా అగ్రీ చేస్తాను. సెకండ్ పాయింట్ మీరు చెప్పిన పాయింట్లో, బికాస్ హోల్డ్ చేయడం అనేది కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్గా. దట్ షుడ్ బి లర్న్డ్ అండ్ దట్ క్యాన్ బి లర్న్డ్ ఓన్లీ త్రూ ట్రేడింగ్. అది మనం డబ్బులు పెట్టి ట్రేడ్ చేసినప్పుడే వస్తుంది మనకి. ఇదేంటి పేపర్ ట్రేడింగ్ అంటారు కదా, పేపర్ ట్రేడింగ్లో కూడా రాదు. ఓకే, డబ్బులు పెట్టి ట్రేడ్ చేసి కొంచెం అమౌంట్ లూజ్ అయిన తర్వాతే హోల్డ్ చేసే క్యాపబిలిటీస్ అనేవి వస్తాయి. నాకైతే అట్లాగే వచ్చాయి. మళ్ళీ దీన్ని కూడా మీరు కాంట్రడిక్ట్ చేస్తారేమో. సో ఐ హోప్ మీ అందరు కూడా అలాగే వస్తాయని నేను అనుకుంటున్నాను. స్టాక్స్లో ఇంటర్డే రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా చెప్పండి. స్టాక్స్లో కూడా చెప్పొచ్చు, కాకపోతే దానికి ఇంకొంచెం టైం అవుతుంది. నాకు స్టాక్ సెలెక్షన్, స్టాక్ అనాలిసిస్కి అంత టైం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే. అందుకని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో ఆపేస్తున్నాను. ఫ్యూచర్లో ఏమైనా టైం దొరికితే స్టాక్ అనాలిసిస్ కూడా కవర్ చేయడానికి చూస్తాను. దొరకకపోవచ్చు, ఎందుకంటే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసేస్తున్నారు కాబట్టి మేబీ ఇంకా తక్కువ టైం దొరుకుతుంది, కానీ ఎక్కువ టైం దొరకకపోవచ్చు. సూపర్గా చెప్తున్నారు మీ అనాలిసిస్, బట్ లైవ్లో లెవెల్స్ ఇస్తే సపోర్ట్గా ఉంటుంది అండ్ ట్రేడ్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది అనేది జస్ట్ సజెషన్. లైవ్గా ఇచ్చేంత లేదండి. నాకు మార్నింగ్ నుంచి వేరే వర్క్స్ ఉంటాయి. ఐల్ బీ డూయింగ్ ఆఫీస్ వర్క్స్. ఐ కాంట్ నేను లైవ్లో లెవెల్ టైప్ చేసి అసలు నేను పొజిషన్స్ తీసుకోవడమే కష్టం ఉంది టు బి ఫ్రాంక్. సో మళ్ళీ మీకు పొజిషన్స్ చెప్పే పొజిషన్ ఏదైనా ఛాన్స్ దొరికి ఏదైనా లీవ్లో ఉన్న రోజు ఒకరోజు ట్రై చేస్తాను ఖచ్చితంగా లెవెల్స్. ఓకేనా? వెయిటింగ్ ఫర్ యువర్ లైవ్ ట్రేడింగ్ సజెషన్స్. లైవ్ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాను, ఒకటో రెండో చేస్తాను, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఈ మంత్ ఎండింగ్లో ట్రై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. విల్ సీ దట్. ఆయన వీడియోస్ చాలా బాగున్నాయి, చాలా నేర్చుకున్నాం మీ వీడియోస్. ఇంకా వీడియోస్ చేయండి, కానీ ప్లేలిస్ట్లో సేమ్ వీడియోస్ 3 to 4 వీడియోస్ సేమ్ ఉన్నా ఎక్స్ట్రా ఉన్నాయి, డిలీట్ చేయండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఏవో డూప్లికేట్ వీడియోస్ ఉన్నాయంటున్నారు, ఒకసారి క్రాస్ చెక్ చేసి చేసేస్తానండి. హాయ్ అన్న, ఆప్షన్స్ సిఈ అండ్ పిఈ బై చేసినప్పుడు ఎప్పుడు సెల్ చేయాలి? 1:1 బై చేసినప్పుడు అయితే 1:1 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు టార్గెట్స్. సెల్ చేసినప్పుడు మ్యాక్సిమం 1:2 టార్గెట్స్ పెట్టుకోండి, అంతకుమించి ఇంకేం లేదు. ఫైన్. ఇంకా 1-2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, కావాలనే నేను వాటిని చదవట్లేదు. ఎందుకంటే వాటిని చదివి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టండి అని ఎంకరేజ్ చేసినట్టు అయ్యింది. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ యాక్చువల్లీ, వాట్ ఎవర్ నెగిటివ్ కామెంట్స్ యూఆర్ పుట్టింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ కమెంట్స్ ఇంత తక్కువగా వస్తే ఫ్యూచర్లో కమెంట్స్ మీద కూడా వీడియో చేయను నేను. వీకెండ్ ఇట్స్ అన్నెసరీ టైం వేస్ట్ ఫర్ మీ. ఓన్లీ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఎవరు చూసినా చూడకపోయినా కానీ ఐఎమ్ పోస్టింగ్ ఇట్ ఫర్ మై సేక్ వన్స్ అగైన్. అండ్ మీరు చూసి మీరు రియల్గా దానివల్ల అడ్వాంటేజ్ పొంది మీరు హ్యాపీగా ఫీల్ అయితే ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఇఫ్ యూ డోంట్ సీ, ఐ క్యాంట్ హెల్ప్ ఇట్. నేను బతిమలాడినంత కోసం రోజు మీ 10 minutes 5 minutes వేస్ట్ చేసిన వీడియోస్ అయితే చూడరు కదా. వెన్ ఐఎమ్ హ్యావింగ్ స్టఫ్ అండ్ వెన్ దట్ రియల్లీ హెల్ప్స్ యూ, అప్పుడే చూస్తారు కదా వీడియోస్ అయితే. సో ఆ విధంగానే నేను ప్రయత్నం చేస్తాను. కానీ ప్లీజ్ చూడండి, తప్పకుండా చూడండి. అరే మీరు ఆస్తులు అమ్ముకుంటున్నారని నేను ప్లీజ్ అట్లా అనొద్దండి అని నేనైతే చెప్పలేను. ట్రై టు డూ ఫ్రమ్ మై సైడ్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ క్యాన్ అండ్ విల్ సీ. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సి ఏంటంటే, నేను ఎప్పుడైనా అనాలిసిస్ వీడియోస్ ప్రొవైడ్ చేసేటప్పుడు 4 వ్యూస్ చెప్తానండి. 4 వ్యూస్ వచ్చేసేసి ఒకటి గ్యాప్ అప్, ఒకటి గ్యాప్ డౌను, ఇంకొకటి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఎట్లా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తే వెళ్తా. ఈ బేస్ మీద చెప్తాను, మీరు అది ఫాలో అవుతున్నారని అనుకుంటాను. ఈ 4 points బేస్ చేసుకొని చెప్తాను. ఓకే, ఇది కాకుండా మనకేమైందంటే గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళొచ్చు, గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్ళి కిందికి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం కవర్ చేస్తాను అవి కూడా. కొన్నిసార్లు ఏదైనా మిస్ అయిపోతే అప్పుడు ఏంటంటే మనం మిస్ అయిపోయిన విధంగా మార్కెట్ ఓపెన్ అయిపోతే బెటర్ టు అవాయిడ్. నేనైతే అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే అనాలిసిస్ మనం చేసుకోలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా అయ్యిందని అర్థం. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అని, కానీ ఆ విధంగా ఓపెన్ కాకుండా ఇంకో విధంగా ఓపెన్ అయ్యింది, అసలు చాలా డిఫరెంట్గా ఓపెన్ అయ్యిందంటే బెటర్ వెయిట్ అండ్ వాచ్, ఆర్ ఎల్స్ హయ్యర్ హైస్ లోయర్ లోస్ చేస్తే దాన్ని బట్టి పొజిషన్స్ తీసుకోవడం బెస్ట్. కానీ అదొకటి ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించాల్సింది మన అనాలిసిస్లో. సో ఓకే ఫ్రెండ్స్, అది ఈ వీకెండ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep watching my videos if at all they are really useful, and like my videos and share my videos to your friends. So మళ్ళీ మండే అనాలిసిస్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.